హాయ్ అండి. ఈరోజు మా మచిలీపట్నం స్టైల్లో చేపల పులుసు చేసి చూపిస్తున్నారు మా అమ్మ. చూడండి, ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నారు బౌల్లో. ఈ చేపల పులుసుకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయల ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం ఎక్కువగానే పడతాయి. ఉల్లిపాయలు మట్టికి సన్నగా కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి పులుసులో కనిపించకుండా చక్కగా కరిగిపోతాయి. పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. ఇలా మధ్యకి ఘాట్లు పెట్టుకోవాలి అంతే. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాం. ఉల్లిపాయలు వేగేలోగా చేప ముక్కలు కడుక్కుందాం. ఉప్పు వేసుకుని చేప ముక్కలు బాగా కడుక్కోవాలి. అప్పుడు తెల్లగా నీట్గా వస్తాయి మనకి. ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేసుకుని చక్కగా కడిగేసుకుందాం చేప ముక్కలన్నీ. తర్వాత ఉప్పు కారం పట్టించుకోవాలి. చక్క వాటర్తో కడిగేసుకున్న తర్వాత ఉప్పు కారం వేసుకుందాం. ఉల్లిపాయలు వేగేలోగా మనం చేప ముక్కలు మ్యాగ్నేట్ చేసుకుంటామండి. ఫస్ట్ పసుపు వేసుకుంటున్నాం. కారం వేసుకోవాలి. కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది. చింతపండు, ఉప్పు, కారం అన్నీ ఎక్కువగానే పడతాయి మన చేపల పులుసుకి. మంచి ఘాటైన కారం వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు వేసుకుందాం. ఉల్లిపాయలు వేగేలోగా మనం చేప ముక్కలన్నీ మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఫ్రెష్గా రుబ్బిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇందులో కొంచెం ఉల్లిపాయలు, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ముక్క బిగుస్తుంది ఆయిల్ వేసుకుంటే మనకి. ఇదంతా బాగా నీట్గా కలిపేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి కొద్దిగా. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగినాయి కదా, ఇప్పుడు ఉల్లికాడలు వేసుకోవాలి. ఉల్లి బొందు అంటారు, ఉల్లి కాళ్ళు అంటారు. మా మచిలీపట్నంలో అయితే ఉల్లి బొందనే అంటాం. అందరికీ అర్థం అవడానికి అని చెప్పి నేను ఉల్లి కాడలు అంటున్నాను. ఇలా వాటర్ అంతా పిండేసుకుని వేసేసుకోవాలి. ఉల్లిపాయలు సగం వేగాక వేసుకోవాలండి. ఇది ఎక్కువ వేయాలి కదా. ఇప్పుడు చేప ముక్కల్లో చింతపండు పులుసు పోసుకున్నామండి. చింతపండు పులుసు మట్టుకు చిక్కగా వేసుకోవాలి. మెత్తపడాలంటే చక్కగా వేడి నీళ్ళు పోసుకుని ముందే నానబెట్టుకుంటే చక్కగా మెత్తపడద్ది. అప్పుడు చిక్కన పులుసు వస్తుంది మనకి. చేపల పులుసులో ఎప్పుడైనా సరే పలచగా వేసుకోకూడదు. పులుసు చిక్కగా షార్లో ఉంటుంది, పులుసులో ఉండదు. అందుకని చిక్కగా వేసుకుంటేనే బాగుంటుంది. చేపల పులుసు అంటే చేపల పులుసు లాగానే ఉండాలి. ఇంకా అందులో ఇంకా అవని ఇవని వేసుకుంటే వేరే అయిపోతాయి. చింతపండు పులుసు అంటే చింతపండు వేయాలి. టమాటాలు కానీ వేరే వేసుకుంటే వేరే టేస్ట్ వచ్చేస్తాయి. అందుకని మామిడికాయ కానీ టమాటా కానీ అవి న్యాచురల్గానే వాటితో వండుకోవాలి. కానీ వీటిలో వేసుకుంటే ఇవి వేరే వచ్చేస్తాయి, టేస్ట్ మారిపోద్ది. చూడండి, ఇలా చిక్కగా ఉండాలి పులుసు. చూడండి ఎంత చిక్కగా ఉందో. చేత్తో చూపించమ్మా ఒకసారి. ఇలా చిక్కగా ఉండాలండి. మనకు ఉడికితే ఇంకా చిక్కబడుతుంది. ఉల్లిపాయలు వేగినాయి కదా, అందులో వేసేసుకుందాం. ఫస్ట్ తలకాయలు వేస్తుంది మా అమ్మ. ఒకదాని మీద ఒకటి పడకుండా విరిగిపోతాయి కనుక ముక్కలు చక్కగా సదురుకుని పెట్టుకుంటే మనం తీసుకునేటప్పుడు కూడా చక్కగా చితకకుండా వస్తాయి. పులుసు చిక్కగా ఉంటే ఎరకుండా బాగానే వస్తాయి. ఇప్పుడు పులుసు అంతా పోసేస్తాం.
ఇప్పుడు గరిటె పెట్టి తిప్పకుండా చక్కగా బట్టతోని ఇలా ఇలా కదుపుకుంటే ఇంకా గరిటె పెట్టకూడదు. గరిటె పెట్టకుండానే మనం చక్కగా ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి వచ్చేటట్టు గరిటె పెడితే ముక్కలు ఇరిగిపోతాయి. చక్కగా ఉడికేటప్పుడు కొద్దిగా లేత లేత కరివేపాకు వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకుని కొంచెం సేపు మరగనిస్తే చిక్కగా ఆవకాయ ఊటలాగా చక్కగా రుచిగా మన చేపల పులుసు తయారవుతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాలు చక్కగా మగ్గనిద్దాం. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. దీన్ని మన చేపల పులుసు కొత్త మంచి స్మెల్తో ఉడికిపోతుంది. ఇలా చిక్కబడితే బాగుంటుంది. బాగా ఇంకా కొంచెం దగ్గరికి రావాలి. అప్పుడు ఆయిల్ అంతా పైకి తేరుకుంటుంది. ఇంకా కాసేపు మూత పెట్టి ఉంచుతాం. పులుసు కొంచెం దగ్గరికి పడాలి. ఒకసారి మూత తీసి చూద్దామండి. పులుసు చిక్కబడింది కదా. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకుందాం. మన ఆయిల్ చక్కగా పైకి తేలింది. మన పాతకాలంలో మన అమ్మమ్మలు నాన్నమ్మలు ఇలా న్యాచురల్గా చేసేవాళ్ళు. వేరే ఏమీ మసాలా లేకుండా చక్కగా అల్లం పేస్టే వేసి చేసేవాళ్ళు. ఓ బేబీ మూవీలో లక్ష్మి గారు చెప్పినట్టుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ మాటికి లాస్ట్లో కొత్తిమీర వేసుకుని సిమ్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మంటని మట్టికి మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకోవాలి స్లోగా. అప్పుడు ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇప్పుడు కలర్ఫుల్గా ఉంది. బా చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. చిక్కగా వచ్చింది. మనం వేసిన ఆయిల్ చక్కగా పైకి వచ్చింది. ఇంకాస్త పైకి వస్తుంది ఆయిల్. చిక్కబడితే వచ్చేస్తుంది కదా. ఇంకా వచ్చేస్తాయి. ఆవకాయ ఊటలాగా వచ్చేస్తాయి. ఇదండి మన సండే స్పెషల్ చేపల పులుసు. మచిలీపట్నం చేపల పులుసు. ఉల్లిబొందుతో చేసిన చేపల పులుసు. న్యాచురల్గా చేసిన చేపల పులుసు. మంటని సిమ్లో ఉంచేసేసుకుని మూత పెట్టేసుకుందాం. అప్పుడు ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేస్తుంది. మళ్ళీ తర్వాత చూడండి. మన చేపల పులుసు రెడీ అయిపోయిందండి. సర్వింగ్ బౌల్లో చేసుకుందాం. ఇప్పుడు టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో. ముక్క పులుసు రెండు కలిపి తింటే టేస్ట్ బాగా తెలుస్తుంది మనకి. ఉప్పు కారం అన్నీ చక్కగా సరిపోయినాయి. టేస్ట్ చాలా బాగుంది. మరిన్ని మేము మచిలీపట్నం వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.